వదినా నన్ను గుర్తించలేదా? నేనే వదినా, ముస్తఫాని. ముస్తఫా? అవును వదినా, నువ్వు కూడా ఏమిటో గుర్తుపట్టడానికి వీలైనంతగా చిక్కిపోయావు. అవును మరి, అన్నయ్య కూడా లేడాయ పాపం. ఊరుకోనాయన, మీ అన్నయ్య కూడా నీకోసం ఎంతో వెతికారు. ఎప్పటికైనా తిరిగి రాకపోతావా అని ఎదురు తిన్నను చూస్తున్నాను. ఆవు బేటా. ఎవరమ్మా వీళ్ళు? ఇతనే నాయన, నేను తరచు నీతో చెప్తున్నా మీ బాబాయ్. బాబాయా? ఇతన్ని నేను సత్రంలో చూశానే. అవును వదినా, అన్నయ్య పోలికలు ఉండడం చేత నేను కూడా వీడిని గుర్తించాను. పలకరించబోయేటప్పటికి భయపడి పారిపోయాడు కుర్ర కుక్క. రానాయనా, గొప్ప జాతకుడు. ఏమిటో ఇంకా ఆగతాయితనంగానే తిరుగుతున్నాడు. చదివిద్దామా అంటే చేతిలో చిల్లిగవ్వలేదు. పెద్దవాడయ్యేసరికి ఏదన్నా బ్రతుకు తెరువు ఏర్పడాలంటే చిన్నతనం నుంచి ఏదన్నా పనిపాటు నేర్చుకోవాలిగా. వదినా, కుర్రవాడి బాధ్యతలని నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నేను రేపే వ్యాపార విషయం మీద విదేశాలకు వెళ్తున్నాను. అల్లావుద్దీన్ కూడా వెంట పెట్టుకు వెళ్తాను. లోక జ్ఞానంతో పాటు వ్యాపార మర్మాలు కూడా నేర్చుకుంటాడు. ముస్తఫా, వాడి బాధ్యతలన్నీ నీవే. పాల ముంచినా నీట ముంచినా నీదే భారం. ఇందా వదినా, ఇంటి ఖర్చుకుంటుంది. 1000 మొహరీలు ఉంటాయిలే. 1000 మొహరీలే? నేను తిరిగి వచ్చేదాకా ఆ కాస్తన నీ చేతిలో ఉండకపోతే ఎట్లా? అందులోను తల్లి తర్వాత తల్లింతటి దానివి. నీకు ఈ మాత్రం సహాయం చేయలేకపోతే నేను ఉండే లాభం వదినా? ఎంత మంచి మనసునైనా నీది. అల్లా నిన్ను కంటికి రెప్పలా కాపాడుగాక. అమ్మతో కూడా చెప్పిరా. బేటా, అమ్మా, బాబాయ్ నంటి పెట్టుకుని ఈచిన గీత దాటకుండా నడుచుకున్నాయన. అలాగే అమ్మా, వెళ్ళిరానా? మరి వస్తాం వదినా. ఖుదాఫీజ్. నేను ఇంకొకడు కూడా వేయలేను. నా కాళ్ళు లాక్కుపోతున్నాయి. నాకు చాలా భయం వేస్తుంది. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు. ఇంటిగా? హాయిగా ఇంటి పట్ల మస్తుగా తిని మీ అమ్మని చెవులు పెట్టి ఆడిదాం అనుకుంటున్నావా? సోరిపోతా. నువ్వైనా నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు. వీడు మా బాబాయ్ కాడు, ఎవడో మంత్రగాడు. ఈ మేక పిల్లని ఎక్కడికి ఇలా ఈడ్చుకెళ్తున్నావు? ఏమిటమ్మా, ఈ మాత్రం తెలీదు? కసాయి వాళ్ళు మేకని ఎక్కడ తీసుకెళ్తారు? చంపడానికా? వద్దు భాయ్, దీని ఖరీదు నేను ఇచ్చేస్తాను. దీన్ని నాకు అమ్మేసి. నా అంతటి నీ అమ్మ చూపితే దాని ఖరీదు 1 మొహరి. కానీ అమ్మమ్మని మీరు అడిగితే దీని ఖరీదు 2 మొహరి. ఇదిగో 4 మొహరీలు.
ప్రాణాలు నేను కాపాడితే అల్లా నా బిడ్డ ప్రాణాలు తప్పకుండా కాపాడతాడు. విశ్రాంతికి ఇది సమయం కాదు. లే నువ్వే మా కుర్రాడన్నంత ఆప్యాయంగా ఈ పాలు నీకు ఇవ్వాలనుకున్నా, కానీ చెయ్యి జారి పాలన్నీ నేలపాలైపోయి ఎందుకో నా మనసంతా చాలా కలవరపడుతోంది. బేటా అల్లాది, బేటా అల్లాది. అదేమిటమ్మా, కంగారులో చెయ్యి జారిపోయింది అనుకో, ఆ మాత్రానికి అంత కలవరపడ్డం ఎందుకు? అసలే కొడుకు కోసం బెంగ పెట్టుకుని ఆ తల్లి కుమిలిపోతుంటే నువ్వెక్కడ దాపరించావు రావడ ప్రాణానికి? అలా మనసు చెదరగొట్టేస్తావెందుకురా? ఇంకా పోవే, పో. వద్దమ్మా, వీడిని వెళ్ళగొట్టొద్దమ్మా. ఈ దిక్కులేని వాడికి ఈ మాత్రమైనా సేవ చేస్తే దూరదేశంలో ఉన్న అల్లావుద్దీన్కి అల్లా తప్పకుండా సహాయం చేస్తాడు. दरवाजा శాబాష్. అల్లావుద్దీన్ రా నాయనా, గుహ లోపలికి వెళ్ళు, చుట్టూ తిరిగి చూడు. అక్కడ ఒక చిన్న దీపం ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నాకి. వద్దు బాబా, యాకూబ్ దాదా నన్ను విడిచిపెట్టమను, నాకు భయంగా ఉంది. నేను ఆ చీకటి గుహలోకి వెళ్ళలేను. అల్లావుద్దీన్ చెప్పినట్టు చెయ్యి, పో. బాబా వద్దు బాబా, చూస్తూ ఉంటే నాకు గుండె బద్దలైపోతుంది. నేను ఆ చీకటి గుహలోకి వెళ్ళడం ఎలాగ బాబా? నీకేం భయం లేదు. ఈ ఉంగరం వేలి పెట్టుకో, నీకే ఆపద రాదు. నిర్భయంగా వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు.
అలావుద్దీన్ అలావుద్దీన్ వెళ్ళిన వాడు అలాగే ఉండిపోయాడే. बेटा अलाउद्दीन आ दीपं ऐसे नाटक आడుతున్నావా ముందు దీపం శ్రీ మొదట నేను బయటికి రావాలి మృత్యుతో చెలగాట ఆడుతున్నావు అల్లావుద్దీన్ తక్షణ దీపం వెలిగించేయ్ అల్లావుద్దీన్ ఈ మంత్రదండం కేసు చూసి మరి మాట్లాడు తక్షణ దీపం ఇచ్చేయ్ ఇవ్వను ఇవ్వడానికి వీల్లేదు సైతాన్ యాకూబ్ ఏమిటిది దీపం ఇవ్వనంటాడు ఎంత భయపెట్టిన దీపం మాత్రం ఇవ్వనంటున్నాడు అల్లావుద్దీన్ బద్మాష్ అల్లావుద్దీన్ ఆఖరిసారిగా అడుగుతున్నాను మర్యాదగా దీపం ఇస్తావా సరే లేదా ఈ చీకటి గుహలో నిన్ను బంధించి మరిపోతాను ఇవ్వను 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 అయితే అనుభవించు ఇంకా ఈ దీపం ఎవరికి తగ్గకుండా పోని బంద్ హో జాओ సైతాన్